ద లార్డ్. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. ఈరోజు మనము 101వ కీర్తన 6వ వచనాన్ని ధ్యానిద్దాం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆశ్చర్యమండి! పరలోకపు తండ్రి మన యొక్క సహవాసాన్ని కోరుతున్నాడు. మనము కదా ఆయన సహవాసాన్ని కోరవలసింది. మనము కదా ఆయనతో ఉండాలని, ఆయనతో ఉంటే మనకు ఆశీర్వాదమని మనము కదా ఆయన దగ్గరికి వెళ్ళాలి. కానీ ఎంత ఆశ్చర్యమండి! కానీ ప్రభువే మన యొక్క సహవాసం కొరకు మనలో, తన బిడ్డల్లో, తన ప్రజల్లో, మన దేశములలో మరి ఆయన కనిపెడుతున్నారంట. ఎంత గొప్ప కార్యమండి! ప్రభువు మన కోసము దిగి వస్తున్నాడు. మరి ఆదాము అవ్వలతో ప్రతి చల్లపూట వారి యొక్క సహవాసం ప్రభుతో ఉంది. మరి వారిలో విశ్వాసం ఉన్నన్ని రోజులు, వారిలో నమ్మకం ఉన్నన్ని రోజులు ప్రభు వారిని ఎప్పుడు కూడా అడగలేదు నువ్వెక్కడున్నావు అని. కానీ ఎప్పుడైతే వారు పాపం చేశారో వాళ్ళు ప్రభు నువ్వెక్కడున్నావు అంటే నేను నీకు భయపడుతున్నానని నేను దిగంబరునై ఉన్నానని ఆదాం చెప్తున్నాడు కదా 3వ అధ్యాయం ఆదికాండంలో. మరి ఒకసారి చూడండి, పాపం మనలో వస్తే నమ్మకత్వానికి మనం దూరంగా ఉంటాం. ప్రభు కోరుకునే నమ్మకత్వం మనలో ఉండదు. మరి ప్రభు మనతో నివసించాలనుకునే దేశము ఎలాంటి దేశం అండి? మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, మరి అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడుచును. మరణం ఇక ఉండదు. దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు. మొదట సంగతులు గతించిపోయి సింహాసనం నుండి వచ్చిన గొర్రెపిల్ల స్వరము చెప్పుట నేను వింటిని. ఆమేన్. చూడండి, అక్కడ దుఃఖమైన ఉండదంట, ఏడుపైన ఉండదంట. కన్నీటి ప్రతి బాష్ప బిందువును కూడా ప్రభు తుడుస్తారంట. మరి చూడండి, మరి అలాంటి ప్లేస్ని ప్రభు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. దేశమునకు అర్థము రాజ్యం అని. మరి దేశంలో, మరి అలాంటి దేశంలో, పరలోకంలో నిత్య నివాసి అయిన దేవుని యొద్ద మనము నివసించాలని ప్రభు కోరుతున్నాడు. ఎంత ఆశ్చర్యమండి! పరలోకపు తండ్రి చేసే ప్రతి కార్యము ఆశ్చర్యమే, అద్భుతమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి రావటం ఆశీర్వాదం. ఆయన వచ్చి కల్వరిలో మరణం అవటం ఆశ్చర్యం. మరణం యొక్క ముళ్ళు విరగొట్టడం ఆశ్చర్యం. మరణం యొక్క ముళ్ళును విరగొట్టి తిరిగి లేవటం ఆశ్చర్యం. అటువంటి ఆశ్చర్యకరమైన దేవుడు తన యొద్ద, తన రాజ్యంలో మనల్ని ఆయన యొక్క స్థలంలో నివాసులుగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నారండి. మరి ఒక్కసారి ప్రార్థన చేద్దామా? ప్రభు యొక్క సహవాసాన్ని కోరుకుందామా? ప్రభువులో నమ్మకత్వాన్ని కోరుకుందామా? ఒకవేళ మీరు అలా ఆశపడుతుంటే నాలో ఈ చిన్న ప్రార్థనతో ఏకీభవించండి. పరలోకపు తండ్రి, నీకు వెళ్ళలేని వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రం అయ్యా. అయ్యా, మేము అపనమ్మకమస్తులమైన కానీ నువ్వు నమ్మకమైన దేవుడు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, నీతో నివసించినట్లు, నీ దేశంలో నివసించినట్లు మాకు అవకాశం ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. ప్రభా, మా పాపములు క్షమించండి, మా రక్త అపరాధములు క్షమించండి. మా తల్లిదండ్రుల, మా యొక్క రక్త సంబికులకు, లేకపోతే మా బంధువులకు తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరి పాపములు మేము ఒప్పుకుంటున్నామయ్యా. మా దేశమును బాగు చేయండి. మా యొక్క శారీరక దేశాలను ఆయన బాగు చేయండి. నీ యొక్క నివాస స్థలములుగా వాటిని చేయండి తండ్రి ప్రభా. మా దేశంలో చీకటిలో ఉన్నాయి అయా, పరలోకపు దేశంలోకి వెళ్ళుటకు మాకు యోగ్యతను దయచేయండి ప్రభా. ఇదిగోనైనా నీ ప్రణాళిక ఎంతో గొప్పది తండ్రి ప్రభా. నీవు మమ్మల్ని క్షమించి కరుణిస్తున్న విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ యొక్క సమయంలో
నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన వారి యొక్క పరిస్థితుల్లో వారు నమ్మకంగా ఉండడానికి వారి ఉద్యోగాలలో కానీ, చదువుల్లో కానీ, వ్యాపారాల్లో కానీ తండ్రి ప్రభా వారిని మీరు ఎక్కడ ఉంచారో అక్కడ నమ్మకంగా ఉంచుటకు ప్రభా అందరికంటే ముందుగా నీకు నమ్మకస్తులుగా ఉండడానికి మమ్మల్ని తయారు చేయండి. ఎందుకంటే మా నిత్య నివాసము పరలోకమైంది కాబట్టి ప్రభా పరలోకానికి ఏతించడానికి ప్రభా నీలో నమ్మకత్వాన్ని అయా నీ హృదయాన్ని గెలుచుకోవడానికి మాకు కృపను దయచేయండి. మా యొక్క పాపములు క్షమించి ప్రభా నీ బిడ్డలుగా నీ రాజ్య వారసులుగా చేసుకోండి తండ్రి ప్రభా పరలోక పౌరస్థితిని పోగొట్టుకుని ఆయా దరిద్రపు స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. అటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో మా కుటుంబ సభ్యులు కానీ మేము కానీ ఉంటే మమ్మల్ని క్షమించి మమ్మల్ని మీ కృపలో తండ్రి దీవించి ఆశీర్వదించి బలపరిచి అయా నీలో నమ్మకస్తులమైన వారిగా మమ్మల్ని తయారు చేయమని మా శక్తి సరిపోదు కాబట్టి నేను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. నా ప్రార్థనలో ఉన్న ప్రతి లోపాన్ని కొట్టివేసి నీకు మహిమ తెచ్చుకోమని ప్రభా మా యొక్క ప్రార్థన అంగీకరించాలని నమ్మచ్చు. ఈ కొద్ది మనం నీ నజరైన యేసుక్రీస్తు నామములో మాకును మా కుటుంబ సభ్యులకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేలాగున తయారు చేయమని నజరైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఐ హోప్ యు ఆర్ ఎంకరేజ్డ్. బీ బ్లెస్డ్. థ్యాంక్ యూ.